లేకపోతే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అంటే చాలండి. ఆమె ఎన్ని ఇస్తుంది అంటే అన్ని ఐశ్వర్యాలు ఇస్తారు. ఎన్ని ఐశ్వర్యాలు? వాంఛితార్థ ప్రదాయిని అంటే ఒక్క మాట అండి, 2 అక్షరాలు శ్రీమాత్రే నమః అని కానీ మనం ఖచ్చితంగా హృదయపూర్వకంగా చేస్తే అన్ని ఐశ్వర్యాలు ఇస్తాను. సర్వాపత్తి నివారణ, ఐశ్వర్యం ఇవ్వటమే కాదు ఆపదల నుండి కూడా గట్టెక్కిస్తాను. వాంఛితార్థ ప్రదాయ కోరిన కోరికలన్నీ తీరుస్తారు. మరి ఏముండాలి? నమ్ముతున్నాం కదండి. మనం ఎందుకు తీర్చటం లేదు? మనం అమ్మవారిని నమ్ముతున్నాం, రోజు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాం, స్నానం చేస్తున్నాం, వంట చేసుకుంటున్నాం, తింటూ ఉన్నాం, అమ్మవారిని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకు మనకి కోరిన కోరిక తీరవటం లేకపోతుంది అంటే శాస్త్రం ఒకటి చెప్తుంది. అంటే కర్మ యొక్క శేషం అంత బలీయంగా ఉంది. మనకి గత జన్మలో చేసినటువంటి పాపం అంత బలీయంగా ఉంది. ఇప్పుడు బాగా వారం రోజులు కానీ స్నానం చేయకుండా ఉంటే సబ్బుతో ఒక్కసారి రుద్దుకుంటే వాసన పోదు, 2-3 సార్లు రుద్దితేనే కానీ వాసన పోదు. అదే రీతిగా అనేక కర్మలు చేసి పుట్టాము కాబట్టి ఆ పాపం పోయే వరకు కూడా అంటే మనకి ఈ అమ్మవారి యొక్క నామం అనే సబ్బు బాగా పనిచేస్తుంది, రుద్దుతూ ఉంటుందండి. అంటే అనుభవించవలసినటువంటి కర్మ తేలికగా అనుభవింపజేస్తుంది, బరువుగా కాకుండా. ఆ తేలికగా అనుభవించి మనం ఇంకా ఇట్లా తిరిగేటట్టుగా ఉంది. మన కర్మలన్నీ నిజంగా చూసుకుంటే చాలా బలీయమైన కష్టాలు భరించవలసినటువంటి జాతకాలు కూడా చాలా మందికి ఉంటాయండి. కానీ వాటిని అన్నిటినీ తేలికగా, చాలా తేలికగా నీళ్ళల్లో బరువులా లాకెడుతూ ఉన్నాడు. అందుచేత మనం అమ్మవారిని ప్రార్థన చెయ్యాలి. ఏదో ఒక దేవతను ముఖ్యంగా పెట్టుకోవాలండి. ఎప్పుడు తిరుగుతూ ఉండకూడదండి. ఆదివారం ఒక దేవుడు, సోమవారం ఒక దేవుడు, మంగళవారం ఒక దేవుడు, బుధవారం ఒక దేవుడు, ఈ ఆశ్రమానికి కొన్ని రోజులు, ఆశ్రమానికి కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు వెచ్చబట్టినట్టుగా తిరిగితే ఎక్కడ ఏమీ అవ్వదండి. పాపం సోమవారం నాడు శివుడు అనుకుంటాడండి, నన్ను పూజ చేస్తున్నారు, వీళ్ళు ఆపద తీర్చాలి అని. మళ్ళీ మంగళవారం వచ్చేటప్పటికి ఆంజనేయుడి దగ్గరికి వెళ్తారు. నాకెందుకు ఈ గొడవ, ఆయన చూసుకుంటాడులేని ఆయన వదిలేస్తాడు. మంగళవారం నాడు మళ్ళీ వీళ్ళు ప్రార్థన చేస్తారండి. ప్రార్థన చేసి బుధవారం నాటికి ఏదో కష్టం వచ్చింది అనుకోండి, మళ్ళీ రాముని పూజ చేస్తామంటే ఆయన చూసుకుంటాడే, నాకెందుకని ఈయన వదిలేస్తాడు. అట్లాగా ఒకళ్ళు వదిలిపెట్టేస్తారే కానీ పట్టుకోరు. పోలీస్ స్టేషన్లు చూడండి, మా పరిధి ఎంతవరకు ఉంది అంటారు. ఆ పరిధిలో కానీ పడ్డాడు అనుకోండి, యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఇది మా పరిధి కాదు పోండి అంటాడు. వాడు మా పరిధి కాదంటాడు, వీడు మా పరిధి కాదు. మరి పోయిన వాడికి ఏ పరిధి? పోయిన వాడికి ఒక పరిధి ఉండాలి కదా. కాబట్టి ఆ విధంగా ఉండకూడదు అని శాస్త్రం చెప్తూ ఉన్నది. ఏకేశ్వరోపాసన, ఒకే దేవత ఒకే మంత్రం చేసినట్లయితే 12 సంవత్సరాల్లో సిద్ధిని పొందుతాం. ఒక చెట్టు ఇక్కడ నాటి రేపు ఇంకొక చోట నాటి ఎల్లుండి ఆ చోట నాటితే ఆ చెట్టు బ్రతుకుతుందా? ఫలాలిస్తుందా? ఇవ్వదు. అట్లాగే నామం కూడా మనం 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా చెయ్యాలి, ఇష్టంతో చెయ్యాలి. ఏదో నేను చేస్తున్నాను, యథాలాపంగా చేస్తున్నాను వారు అన్నారు కదా, ఏదో శాస్త్రం చెప్పింది, విష్ణు సహస్రనామం చేయమంది, లలితా సహస్రనామం చేయమంది. చూడండి, మనకి ఇష్టమైన వాళ్ళకి ఒక కూర, ఒక వంటకం చేసాము అనుకోండి, ఎంత ఇష్టంతో చేస్తాం. ఒక వంటకం చేసేటప్పుడు ఎవరైనా మనకి ఇష్టమైనటువంటి వాడు వస్తూ ఉంటే మన మైండ్ అంతా అక్కడ పెట్టి చేస్తాం. అదే మనకి ఇష్టం లేని వాళ్ళు, లేదా రోజు డైరీ చేసుకునేదైతే ఏదో ఇంత ఉప్పు కారం వేసేసి దింపేస్తాం. మరి దానికి దీనికి తేడా ఉందా లేదా? అట్లా భగవంతుణ్ణి అర్చన చేసేటప్పుడు ఇష్టంతో చెయ్యాలి.